ఒకానొకప్పుడు ఒక అత్యంత ధనవంతుడైన తండ్రి తన కొడుకును పల్లెటూరికి తీసుకెళ్లాడు. పేదరికమంటే ఎలా ఉంటుందో, పేదవారు ఎంత కష్టపడతారో కొడుకుకు చూపిస్తే తమకున్న సంపద పట్ల కొడుకుకి కృతజ్ఞతాభావం కలుగుతుందని ఆ తండ్రి ఉద్దేశం. వారు ఒక పేద రైతు కుటుంబానికి చెందిన పొలంలో 2 పగళ్లు 2 రాత్రులు గడిపారు. తమ ప్రయాణం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండవ్యా తండ్రి తన కొడుకును ప్రయాణం ఎలా సాగింది కన్నా అనడిగాడు. చాలా బాగుంది నాన్నా అన్నాడు కొడుకు ఉత్సాహంగా. పేదవాళ్లు ఎలా ఉంటారో, వారు ఎంత పేదరికంలో బతుకుతారో చూశావా అనడిగాడు తండ్రి. ఓ బాగా చూశాన్నాన్నా అన్నాడు కొడుకు. అయితే ఈ ప్రయాణం ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు అనడిగాడు తండ్రి. అప్పుడా అబ్బాయి ఇలా సమాధానమిచ్చాడు. నాన్నా, మనకు ఇంట్లో ఒకే ఒక కుక్క ఉంది, కాని వాళ్లకు 4 మనకు తోట మధ్యలో ఒక స్విమ్మింగ్ పూలుంది, కాని వాళ్లకు అంతూ పొంతూ లేని ఒక కాలువ ఉంది. మనం మన గార్డెన్లో ఖరీదైన దీపాలు పెట్టుకున్నాం, కాని వాళ్లకు రాత్రివేళ మెరిసే నక్షత్రాలున్నాయి. మన వరండా ఇంటి ముందు వరకు ఉంటే వాళ్లకు ఏకంగా ఆకాశం అంచు వరకు ఉంది. మనమొక చిన్న భూమిలో నివసిస్తున్నాం, కాని వాళ్లకు కంటికి కనిపించనంత విశాలమైన పొలాలున్నాయి. మనకు సేవ చేయడానికి పనివాళ్లున్నారు, కాని వాళ్లు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరికొకరు సేవ చేసుకుంటున్నారు. మనం ఆహారాన్ని కొనుక్కుంటాం, కాని వాళ్లు సొంతంగా పండించుకుంటున్నారు. మనల్ని రక్షించడానికి మనకు ప్రహారీ గోడలున్నాయి, కాని వాళ్లకు రక్షగా మంచి స్నేహితులున్నారు. కొడుకు మాటలకు తండ్రి నోట మాట రాలేదు. ఆశ్చర్యంతో నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు. అప్పుడా అబ్బాయి చిరునవ్వుతో ఇలా అన్నాడు. మనం ఎంత పేదవాళ్లమో నాకు చూపించినందుకు చాలా థాంక్స్ నాన్నా.